వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. వన్ డియర్ వియర్స్, ఓమ్ పర్సన్ మీ విషయంలో చేస్తున్న దానికి, చేయడానికి చూస్తున్న దానికి కర్మ అనుభవిస్తారో అని ఏంజల్ చెప్తున్నారండి. ఏం చేద్దాం అనుకుంటున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. పెట్టుబడి లాభాలు వస్తున్నాయని ఒక వ్యక్తి మీకు ఆఫర్ ఇచ్చి స్టక్ అయ్యేలా చేయాలని చెప్పి అనుకుంటున్నారంటండి. ఎవరతను, ఏంటో ఆఫర్, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఓమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎస్ మీకు న్యాయం జరుగుతుంది అని, జస్టిస్ జరుగుతుందని ఏదో క్రియేట్ చేద్దామని చూసారంటండి. బట్ ఏంటంటే మిస్సింగ్, వారి యొక్క ప్రయత్నం అనేది మిస్ అయింది. ఏదైతే చేద్దాం అనుకున్నారో కనిపించకుండా, లీగల్కి కనిపించకుండా ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మిస్ అయిందండి. లీగల్ మ్యాటర్స్ కనిపించకుండా, అంటే ఎవరికి దొరకకుండా, పోలీసులకి ఎవరికి దొరకకుండా, అంటే సాక్ష్యాలు లేకుండా, ఎవరికి తనే చేశారనే డౌట్ కూడా రాకుండా ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంటే హోమ్ పర్సన్ అండి. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా, అవకాశం లేదు ఈ పర్సన్కి క్రియేట్ చేయడానికి, అసలు అవకాశమే లేదు. న్యూ బిగినింగ్ లేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, అసలు ఆపడానికి మొదలే లేదు ఈ పర్సన్కి. 111 న్యూ బిగినింగ్, ఆపడానికి మొదలే లేదు. మీరు రిలాక్స్గా ఉండాలి అంటే మీ లెగ్సి మీ పనిని మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండాలి. మీకే ఇంకొకరు సాయం చేసేలా ఉండాలి. మిమ్మల్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలు ఎవరు మీకు సాయం చేయకూడదు, ఎవరు మీకు హెల్ప్ చేయకూడదు, మీకు ఎవరు డబ్బులు ఇవ్వకూడదు, మీకు వచ్చే డబ్బులు కూడా రాకూడదు అని చెప్పి అనుకున్నారంట. అండ్ ఒక యంగ్ పర్సన్ మీ విషయంలో డబ్బులు కూడా తీసుకున్నారంటండి. ఓమ్ పర్సన్ లీగల్ మ్యాటర్స్లో బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలి అని చెప్పి, అండ్ లీగల్ మ్యాటర్స్ని ఇంకో వైపు నుంచి నడిపిస్తూ ఇంకో వైపు నుంచి డబ్బులు ఇస్తున్నారంట. ఒక చేత్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో చేత్తో డబ్బులు ఇస్తున్నారంట. లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి, మీ తరపున వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఇంకో చేత్తో. ఓకేనా, మీ తరపు ఉండవలసిన వాళ్ళు ఒక యంగ్ పర్సన్ చేతిలోంచి డబ్బులు తీసుకుంటున్నారండి. ఓకేనా, సో మీరు మీ వాళ్ళని ఎవరైతే నమ్మి అక్కడ దాకా వెళ్తున్నారో దానికి మీ వంతుగా మీరు ఇంకో ఆల్టర్నేటివ్స్ని కూడా పెట్టుకోండి. ఓకేనా, మీకంటూ సేఫ్టీగా పెట్టుకోండి. పేపర్స్ కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, అండ్ కమ్యూనికేట్ చేయడం కావచ్చు. మీ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అనేది వినండి. ఓకేనా, సో వాళ్ళు నిజాన్ని ఇంకోలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట. నిజాన్ని ఇంకొకరికి ఫేవర్గా వచ్చేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట, అసలు మాట చెప్పకుండా. ఓకేనా, డబ్బులు తీసుకుంది ఎవరికి కనిపించకుండా డబ్బులు ఇస్తున్నారంట. ఎస్, నిజాలు తెలియకూడదు, నిజాలు తెలియకుండా చేయండి. సో నిజాలు బయటికి తెలియకుండా చేయండి అని చెప్పి కనిపించకుండా డబ్బులు ఇస్తున్నారంట. ఖచ్చితంగా అయితే టర్మ్ మూమెంట్ చేయలేరండి, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ ఎవరైతే వేరే వాళ్ళతో చేతులు కలిపి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా చేయలేరు, బ్యాక్ స్టాంప్ వేయలేరు. దీని గాడ్నెస్ కొట్టిపడేశారండి. అసలు ఈ లైఫ్ టైంలోనే ఛాన్స్ లేదు. మీ యొక్క ఇంట్లో వాళ్ళ విషయంలో డబ్బులు ఇచ్చి గుడ్ న్యూస్ లేకుండా చేయాలని అనుకున్నారంట, కనిపించకుండా. ఎమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వర్క్ ఆన్ చేస్తున్నారంట, బట్ వర్క్ అవ్వలేదు. చేస్తున్న వాళ్ళు కూడా కనిపించకుండా చేయాలని అనుకుంటున్నారంటండి. హోమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెమెరాతో వర్క్ చేస్తున్నారు. కెమెరా ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళకి మాత్రం హెడ్కి ఏదో దెబ్బ తగులుతుందని కనిపిస్తుందండి క్లియర్గా. ఓకేనా, అండ్ ఖచ్చితంగా అయితే వాళ్ళు అనుకుంది జరగదు. సో హోమ్లో ఒకరిని అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. వేగంగా అనుకుంది జరగదు, అవకాశము లేదు. మీకు తెలియకుండా ఎవరు ఏమీ క్రియేట్ చేయలేరు. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. అనుకుంది జరగదు. ఇంట్లో వాళ్ళు ఎవరైతే బయట వాళ్ళతో చేతులు కలిపి ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అదైతే జరగదండి. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. ఓకేనా,
అండ్ ఎస్, ఒక మేల్ పర్సన్, యంగ్ పర్సన్ మనీ ఇచ్చి తను కనిపించకుండా వేరే వాళ్ళ చేత చెప్పించి మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేపిస్తున్నారంటే హెల్త్ పాడైపోయేలాగా, కనీసం మీ పని కూడా మీరు చేసుకోవడానికి లేకుండా, మీకు జాబ్ లేకుండా లేదా బిజినెస్ నడవకుండా చేయమని చెప్పి చేపిస్తున్నారంట. సో ఆ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే బయట వాళ్ళు ఈ పర్సన్కి ఇచ్చారు, ఈ పర్సన్ ఇంకొకరికి ఇస్తున్నారు, అండ్ బయట వాళ్ళు ఇంకో లేడీస్కి, ఓల్డ్ పీపుల్స్కి ఇస్తున్నారంట. ఏజ్ 60+, 80కి దగ్గరలో ఉంటారండి ఏజ్. దిస్ ఈజ్ ద డైరెక్ట్ కన్ఫర్మేషన్ మెసేజ్. ఓకేనా? ఎస్, ఆబ్వియస్లీ ఆ ఏజ్ వాళ్ళే చేస్తారు. కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు మీరు. ఇలాంటి వల్ల వీళ్ళ అనే మీకు షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఓకేనా? ఏజ్ 60 to 80, ఇన్ బిట్వీన్ 80కి దగ్గర ఉన్నారండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంట. అండ్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ టైం వచ్చినప్పుడు ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నారంట. బాగా ఏజ్డ్ పీపుల్స్, చాలా అంటే చాలా లైట్ వెయిట్, 40 ఉంటారు వెయిట్. ఆ ఏజ్ ఆఫ్ పీపుల్ చూడడానికి, మాట్లాడడానికి కూడా మీరు ఆలోచించి మాట్లాడతారు వాళ్ళతో, అలా అంత ఏజ్ ఉన్న వాళ్ళు. బట్ వాళ్ళు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఓకేనా? బట్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మీ యొక్క హైయెస్ట్ గాడ్ కొట్టి పడేశారండి. ఓకేనా? సెలబ్రేషన్ లేకుండా చేయాలి, అండ్ మీరు చేస్తున్న విషయంలో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి, పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, సో అనునామస్గా ఎవరైనా ఇంటి ముందు తిరుగుతున్నా, ఏదైనా వేస్తున్నట్టు కనిపించినా, సో చూసుకుంటూ ఉండండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కానీ చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఓకేనా? వాళ్ళతో మాట్లాడడం అనేది చేయొద్దు. మోస్ట్లీ అమావాస్య అప్పుడు, గురువారం, ఆదివారం లేదా పౌర్ణమి రోజు ఎప్పుడు కనిపించలేని వాళ్ళు కొత్త వాళ్ళ గుమ్మాల దగ్గర తిరగటం, లేదా మీతో మాట్లాడడానికి ట్రై చేయటం, మీ ముందు ఎక్కువగా తిరగటం, సో ఇలాంటివి చేస్తున్నారంటే సో గుర్తుపెట్టుకోండి, వాళ్ళంతా పాజిటివ్ వైబ్లో అయితే లేరు అని. ఓకేనా? సో ఏ అవసరం లేకుండా ఎవరు కూడా మీతో మాట్లాడరు. ఓకేనా? సో డబ్బులు పోగొట్టుకుంటారండి ఖచ్చితంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు ప్రయాణాలు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. వెనకకి తిరిగి చూసేలా అయితే చేయలేరు. ఖచ్చితంగా మీ యొక్క దేవుడికి కనిపించకుండా, లీగల్ మ్యాటర్స్ అయితే బాగా కనిపిస్తుందండి. అసలు ప్రూఫ్స్ లేకుండా ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. గొడవ పెట్టుకోలేరండి. మీకు కళ్ళు కనిపించకుండా, అంటే మీరు గొడవ పడేటప్పుడు ఐదర్ వాళ్ళు మీ కంట్లో పెప్పర్ స్ప్రే చేసో లేదా మెట్టేసో మీరు చూడలేని పరిస్థితిలో ఉండాలి. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ ఎనర్జీ ఇదే కనిపిస్తుంది. ఎవరు మిమ్మల్ని కొట్టారు, ఎవరు మీ దగ్గర ఫోన్ తీసుకున్నారు, ఎవరు మీ బ్యాగ్ తీసుకున్నారంటే మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ కళ్ళు కనిపించట్లేదు అప్పుడు, అంటే కళ్ళు కనిపించకూడదు మీకు. దిస్ ఈస్ ద కార్మిక్ ఆలోచన అండి. ఓకేనా? గొడవ పెట్టుకునేటప్పుడు మీ కళ్ళు కనిపించకూడదు, వాళ్ళు మీతో మీ మీద గొడవకు వచ్చినప్పుడు అని ఆలోచిస్తున్నారు. నిజానికి గొడవకు మొదలు లేదు, వాళ్ళు మీ దాకా రావడానికే దారి లేదు. మీ డివైన్ మీ దాకా రానివ్వట్లేదు. ఓకేనా? దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. అవకాశం లేదండి, అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు, అవకాశాలే లేవు ఏ రకంగా కూడా. అండ్ ఎస్, పరువు పోగొట్టుకుంటారు వాళ్ళే. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మీ పరువు తీయాలని చెప్పి ప్రయాణాలలో ఎదురు చూస్తున్నారంట. సో వేగంగా అంటే వేగంగా దారులు చూస్తున్నారంట. ఓవర్ బర్డెన్ చేయలేరు, గుడ్ న్యూస్ లేకుండా చేయలేరు. అండ్ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలని అనుకుంటున్నారంట. 420s బయట వాళ్ళతో కలిపి. సో మిమ్మల్ని ఇబ్బంది పడితే వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతే వీరికేమవుతుందిలే, వీళ్ళు కనిపించకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారండి. ఇంకో హ్యాండ్ అయితే కనిపించట్లేదు. ఎస్, వీరి హ్యాండ్ ఏమీ లేదు అన్నట్టుగా చూడడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అంటే చేపించాల్సిందంతా సైలెంట్గా చేపించేసి ఏమీ తెలియదని ఇంకొకరి దగ్గర, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర కూర్చొని ఆ టైంకి వీళ్ళు ఇక్కడ లేరు, అక్కడ వాళ్ళతోనే ఉన్నారని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ సాక్ష్యాలను క్రియేట్ చేసుకోవడానికి అండ్ ఎవరికి దొరకకుండా క్రియేట్ చేసుకోవడానికి దారులు చూస్తున్నారంట. చేయాల్సిందంతా ముందే రెడీ చేసుకోండి. ఓకేనా? దిస్ ఈస్ ద హోమ్ పర్సన్ ఎనర్జీ అండి. ఓకేనా? బట్ కర్మ అనేది క్లియర్గా అనుభవిస్తారు, స్టక్ అయ్యేలాగా చేయలేరు, డివైన్ పర్మిషన్ లేదండి. బయట వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇదంతా కూడా వారు అసలు ఎనర్జీయే మిస్సింగ్. ఈ పర్సన్ కనిపించకుండా వీళ్ళు వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంటే ఎనర్జీ మిస్సింగ్. టోటల్గా మీరైతే నిలబడతారండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. మీ యొక్క ఏంజల్స్కి, పితృదేవుళ్ళకి, అలాగే మీ యొక్క డివైన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు. ఓకేనా?
వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.